అది ఎందుకు కష్టమైనది అంటే, విశ్వాసపు నడక అనేది అలాగే అది మన హృదయ స్థితిని నిర్ణయిస్తూ ఉంటుంది. దేవుడు నమ్మదగినవాడు. దేవుడు తనతో కూడా పనిచేసి వారిని వెతుకుతూ ఉన్నాడు. సరేనా? వారి ద్వారా ఈ భూమి మీద కార్యాలు చేయాలనుకుంటున్నాడు. నీ యొక్క హృదయంలో ఉన్నటువంటి స్థితిని బట్టి ఆ విషయం బయలుపడుతుంది. ఇటువంటి దర్శనం మీరు కలిగి ఉన్నారా? మీరెవరో మీకు తెలుసా? క్రీస్తులో మీరేమై ఉన్నారో తెలుసా? మన పిలుపు నిశ్చయమైనది. దేవుడు మనలను పిలిచాడు. అయితే దేవుడే మనలను ఏర్పరచుకున్నాడు. దేవుడు పిలుపు నిశ్చయమైనది. దేవుడు మిమ్ములను పిలిచి ఉన్నాడు. నేను ఏర్పరచబడిన వారి కొరకు ఈ సమయంలో మాట్లాడుచున్నాను. మన యొక్క హృదయపు స్థితి కష్టమైనది. ఆయన నేత్రాలు భూమిపై తిరుగులాడుచున్నాయని జకర్యాలో చూస్తున్నాం. ఆయన కార్యములు నెరవేర్చబడుట అవి చూస్తున్నవి. కనుక విశ్వాసం అనేది మన వంతు. మనము ఆయనను సేవిస్తామో లేదో. సరేనా? లూకా 17లో దీనిని చూస్తున్నాము. విశ్వాసపు ఆత్మ అనేది పరిశుద్ధాత్మ అయి ఉన్నాడు. ఆయన దేవుని ప్రజలకు పరిచర్య చేయాలనుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని స్వరమునకు మనము ఎల్లప్పుడూ సంపూర్ణ విధేయత కలిగి ఉండాలని దేవుడు ఆయన మన ఎడల కోరుచున్నాడు. ప్రభువా మా విశ్వాసమును వృద్ధిపరచుమని శిష్యులు అడిగినప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం బాగుంటుంది. ఆయన క్షమాపణ గూర్చి మాట్లాడుతున్నాడు. మన యొక్క సహోదరులను మనము క్షమించాలని ఆయన కోరుతున్నాడు. మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కంబలి చెట్టును చూసి సముద్రంలో పడవేయబడుమని అంటే అది జరుగును. దున్నువాడు గాని మేపువాడు గాని మీలో ఎవనికైనా ఒక దాసుడుండగా వాడు పొలములో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనము చేయమని వానితో చెప్పునా? చెప్పడు. అంతేకాక నేను భోజనము చేయుటకు ఏమైనను సిద్ధపరచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకొని వరకు నాకు పరిచారము చేయుము. అటు తరువాత నీవు అన్నపానములు పుచ్చుకొనవచ్చునని వానితో చెప్పును గాని ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయ చూపెనని వానిని మెచ్చునా? అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీయు చేసిన తరువాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసియున్నామని చెప్పుడనెను. కనుక మనం దేవుడు నడిపించినప్పుడు, మాట్లాడినప్పుడు, ఆయన మిమ్మును వాడుకొని అభివృద్ధి చేస్తున్నప్పుడు లోకం వైపు చూడొద్దు. దేవుడు మీతో మాట్లాడాడని తెలుసు. దేని కొరకు పిలిచాడో అది మీరు చేయండి. మీ యొక్క జ్ఞానముతోనూ తెలివితోనూ దీనిని చేయండి. దీనికి మన యొక్క విధేయత కావాలి. ఇవి మనకు ఉండాలి. ఈ 3 విషయాలు విధేయత, క్రియ మరియు దీనత్వము. మనము ఏం చేయాలో దానిని మాత్రమే చేయండి. మనము అలా చేసినప్పుడు ఆయన మన విశ్వాసాన్ని వృద్ధి చేస్తాడు. సరేనా? కనుక మనం చేయవలసిన దానిని మనం చేద్దాము. మనం ఎప్పుడైతే విశ్వాసంతో మాట్లాడడం ప్రారంభిస్తామో అప్పుడు అవి జరగబడతాయి. మీరు అవునంటే ప్రతిదీ అవునన్నట్టుగా ఉంటాయి. అలా కాకుండా మీ యొక్క మనసులో వ్యతిరేకమైన భావాలు పెట్టుకుంటే ఇది జరగదు, నేను దీనిని చేయలేను, నాకు విశ్వాసం లేదు, ఏ తలాంతు లేదు, ఇది లేదు అది లేదు అని చెబుతూ ఉంటాము. విశ్వాసం పనిచేయకుండా చేస్తాము. అప్పుడు విశ్వాసం పనిచేయదు. నేను చెప్తున్నాను, విశ్వాసం పనిచేయదు. విశ్వాసం లేకుండా దేవుణ్ణి సంతోషపరచలేం. కనుక దేవుడు మనతో మాట్లాడిన వాటిని మనం తృణీకరించకూడదు. దేవుడు చెప్పే వాటిని తృణీకరిస్తూ మరియు నిర్లక్ష్యం చేస్తే దేవుడు ఏ కార్యము చేయడు. సరే, మనం ముందుకు వెళ్దాం. సరేనా? నేను ముందుకు వెళ్తేనే విశ్వాసం పనిచేస్తుంది. నేను ఒకవేళ ఏ పని చేయకుండా ఒక దగ్గర కూర్చొని ఉంటే విశ్వాసము ఏమీ చేయదు. ఇది వాస్తవం.
చేసే ప్రతి పని అది మన యొక్క విశ్వాసంను చూపిస్తుంది. కొన్నిసార్లు ఉండకపోవచ్చు. కానీ ఎప్పుడైతే అవును అని మనం చెప్తామో, అప్పుడు మనం సరి అయిన దారిలోకి వస్తాం. అన్నీ సవ్యంగా జరుగుతాయి. కనుక విశ్వాసము అనేది అసాధారణమైనది. సరే, దేవుడు ఎల్లప్పుడూ కూడా నమ్మదగిన వాడై ఉన్నాడు. దేవుడు దీర్ఘశాంతము గలవాడు. ఆయన సహిస్తున్నాడు. ఆయన మనందరితో దీర్ఘశాంతం వహిస్తున్నాడు. అయితే మన యొక్క స్పందన కోసం ఆయన ఎదురుచూస్తున్నాడు. ఆమేన్. విశ్వాసం లేకుండా దేవుణ్ణి సంతోషపరచలేము. మనము అల్పమైన కార్యాలు తృణీకరించకూడదు. అలాగే చిన్న చిన్న కార్యక్రమాలను మనం విడిచిపెట్టకూడదు. మీ చుట్టుపక్కల వారు ఆశ్చర్యపోయే రీతిగా దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు మీకు చూపించే వాటిని సరి అయిన విధంగా మీరు చూడలేకపోతే, ప్రజలు మన యొక్క చిన్న కార్యములను వారు తృణీకరిస్తారు. దాని గురించి మాట్లాడదాం. మనము దేవునిని కలుపుకొని పనిచేయాలి. ఆయన మనతో ఉంటే శ్రేష్టమైన వాటిని మనం చేయగలము. దేవుడు దీనిని చేయడానికి మనల్ని పిలిచి ఉన్నాడు, కానీ మనం చేయలేకపోతున్నాం. కనుక మనం ఎప్పుడైతే మన పట్ల దేవుని ఖచ్చితమైన దర్శనం పొందుకుంటామో, మీ కష్టం ఎందుకు కష్టపడుతున్నాను? నేను చెప్తున్నది మీకు అర్థమవుతుందా? నేనేం చేస్తున్నానో తెలియాలి. వీటిని చేయటంలో అర్థమేమిటి? మీరు తెలుసుకోవాలి. దేవుడు ఎల్లప్పుడూ ఆయన రాజ్యం కొరకు మరియు మన యొక్క జీవితాల కొరకు ఉద్దేశం కలిగి ఉంటాడు. మీ కష్టం వృధా కాదు. అర్థమవుతుందా? ఒకవేళ నేను స్వార్థపూరితంగా, శరీరానుసారంగా, లోకానుసారంగా దేవుని దర్శనము లేకుండా నా ఇష్టానుసారంగా జరిగిస్తే, లేక మనము ప్రజల చేత తృణీకరించబడి సంఘానికి వస్తే, వారు మనల్ని ఏదో అన్నారని, మనము ఏదో అయిపోదామని సంఘంలోనికి వస్తే, అది వ్యర్థము. దేవుడు వారిని స్వస్థపరచడు. మనము క్రీస్తునందున్నాము. ఆయన పిలిచిన వాటిని చేయడనుకున్నాము. మన కష్టం వ్యర్థం కాకూడదనుకుంటాడు. మనము చేసే వాటిని ఆయన బోధించమని ఆయన్ని అడగాలి. దేవుడు కొన్నిటిని చేయడానికి మనలను పిలిచాడని తెలుసు. కనుక వాటిని మనం మంచిగా చేయాలి. కనుక మనము అల్పమైన వాటిని మరియు మనము వేటినైతే చూస్తున్నామో అవి మనకు గుర్తింపునిస్తాయి. కొన్నిసార్లు ప్రజలు సంఘంలో వ్యక్తిగతంగా గుర్తిస్తారు. నేను సమయాన్ని వృధా చేస్తున్నాను. నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను. ఇదంతా వ్యర్థము. ఇదంతయు కూడా శరీరానుసారమైనది. శరీరానుసారం. కనుక మనము క్రీస్తుకు విధేయులుగా ఉండాలి. విశ్వాసంతో ఆయన చెప్పిన దాన్ని చేయాలి. ప్రభువునందు లక్ష్యముంచాలి. వందనాలయ్యా! దీనులైన వారి కొరకు ప్రభువు యొక్క కన్నులు లోకమంతా కనిపెట్టుచున్నవి. మనము క్రీస్తునకు నమ్మకస్తులముగా ఉండాలి. మన యొక్క పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో దేవునికి యథార్థవంతులుగా ఉండాలి. సరే, దేవుడు నిన్ను పిలుచుకున్నప్పుడు, ఏర్పరచుకున్నప్పుడు ఎల్లప్పుడూ యథార్థతను చూస్తాడు. మంచిది. కనుక మన యొక్క హృదయమును ప్రభువు కొరకు సిద్ధపరచాలి. అది మాత్రమే కాదు గాని మన మాటల ద్వారా మన యొక్క ప్రభువునకు మనము నమ్మకస్తులంగా ఉండాలి. సరే, మనము ఒకరితో ఒకరు కలిసి చేయాలి. ఇది మంచిది. మన మాటలు మనం సరిచేసుకోవాలి. సరేనా? అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కొంతమంది ప్రభువు యొద్ద నుండి సరి అయిన దర్శనం లేకుండా పనిచేస్తారు. అది సరి అయినది కాదు. ప్రభువు నుండి పొందుకోవాలి. దేవుని రాజ్యంలో నాకిష్టమైనదేమిటంటే, నీకొక బహుమానమున్నది. నీకు బహుమతుంది. దేవుడు నీ హృదయంలో ఆశలు పెట్టియున్నాడు. కొన్నిసార్లు మీ హృదయంలో ఉన్న కోరిక వెళ్ళిపోదు. అప్పుడు అది దేవునిదే. దానికోసం మీరు ఆలోచించలేదు. ఆయన ఇచ్చాడు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు.
నీవు కఠినమైన స్థలాలలో ప్రయాణిస్తున్నప్పుడు సహితము, మనలను భయపెట్టే, అవమానపరిచే స్థలాలలో వెళ్తున్నప్పుడు కూడా, ఆ యొక్క సమయాలలో కూడా ఏం జరుగుతుందో తెలుసా? ఆయన తోడై ఉంటాడు. నేను చేయలేను అని నీవు విడిచిపెట్టవద్దు. ప్రభువు నీకు సహాయకుడిగా ఉంటాడు. నీవు వెళ్ళిపోవద్దు అంటున్నాడు. ఆయన అలసిపోయిన, సొమ్మసిల్లిన వారికి బలమునిచ్చువాడు ఆయనే. మీకు దర్శనం లేనప్పుడు సహితము ఆయనే తోడుంటాడు. పరిశుద్ధాత్మ యొక్క బలము చేత మనము ముందుకు కొనసాగుదాం. దేవుని యొక్క తైలము నిరాటంకంగా దీపస్తంభంలోకి ప్రవహిస్తూ ఉండడం చూస్తున్నాము. ఈ యొక్క వెలుగు నీ హృదయంలో దాగియున్న చీకటిని తోలివేస్తుంది. ఆ యొక్క వాక్యము నీ పాదములకు దీపమును, నీ త్రోవకు వెలుగునై ఉంటుంది. అది నిన్ను నడిపిస్తుంది. ప్రకటన 5:6 ఇలా చెప్తుంది. మరియు సింహాసనమునకును, ఆ 4 జీవులకును, పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచియుండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములును 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. జకర్యా కూడా దీన్ని ప్రస్తావిస్తున్నాడు. అయితే మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఆయన ఏమి చేస్తూ ఉన్నాడో అది ఆయనకు సంపూర్ణంగా, స్పష్టంగా ఆయనకు తెలుసు. నిన్ను గూర్చి ఆయన కన్నులు నిరంతరము చూస్తూనే ఉన్నవి. అద్భుతం! నీవు దేవునికి ప్రత్యేకమైన వాడవు. నీవు దేవుని యొక్క రాజ్యంలో మరియు రాజునకు చాలా ప్రాముఖ్యమైన వాడవు. ఆయన నీ కొరకు చూస్తున్నాడు. నీవు దేవుని యొక్క కనుపాపవై ఉన్నావు. దీన్ని ఎంతమంది విశ్వసిస్తున్నారు? ఎందుకనగా నీ శరీరాన్ని చూసి నీవు ఓడిపోతున్నావు. దాని వైపు మీరు చూడవద్దు. భావోద్రేకంతో చూడవద్దు. నేను దానిని చూడగలను కనుక నీవు ఆయనను చూడాలి. మీలో ఆయన పెట్టిన దాని యందు విశ్వాసముంచుచున్నాడు. నీలో ఆయన ఆత్మను, వాక్యమును ఆయన పెట్టి ఉన్నాడు. ఆయన రోషము గల దేవుడు. మార్కు సువార్త 4:28లో భూమి మొదట మొలకను, తర్వాత వెన్నును, అటు తరువాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును. పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టి కోయును. నీ యొక్క పొరుగువారి జీవితముల ద్వారా దేవుడు ప్రత్యేకమైన విధంగా దేవుడు నేర్పిస్తాడు. దానిని మీరు అర్థం చేసుకోవాలి. అది నీ కొరకే చేయబడింది. అయితే పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టి కోయును. కోతకాలమును, వెదకాలమును ఉండక మానవు. దేవుని రాజ్యంలో ఇక్కడ మనం పంట వేస్తున్నప్పుడు ఇటువైపు పంటను మనం కోస్తుంటాము. మీకు అర్థమైందా? ఇక్కడ మనం కోస్తున్నప్పుడు మరి ఒక చోట నాటుతుంటాము. ఒక చోటన పంటను కోసి మరలా మరి ఒక చోట విత్తనములు నాటుతాము. భూమి నిలిచియున్నంత వరకు కూడా ఈ యొక్క కోతకాలము మరియు వెదకాలము ఉండక మానవు. కోతకాలము, విత్తుకాలము. సరే, దేవుని విత్తనము దేవుని పంట అయి ఉన్నది. ఆ విత్తనము నీతో మాట్లాడింది. దేవుడు తన వాక్యంతో మీతో మాట్లాడాడని మీకు తెలుసును. సరే, వాక్యము ద్వారా నీతో మాట్లాడాడు. వాక్యంలో పంటుంది. దేవుని వాక్యంతో భాగస్థులై ఉన్నారు. మీరు దేవుని వాక్యమందు విశ్వాసం ఉంచాలి. అర్థమైందా? నేను కొన్ని సంవత్సరాల క్రితం స్కూల్కి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు నేను ఏవేవో చేసేదాన్ని, అవి ఇవి చేసేదాన్ని. ఈరోజు కోస్తూ ఉన్నాను. మన యొక్క జీవితంలో ఒక సరైన నిర్ణయం తీసుకోవాలి. దేవుడు నీకు అనుగ్రహించిన వాటితో దేవుణ్ణి మహిమపరచాలి. సరేనా? నీవు దేవునితో భాగస్వామిగా ఉండాలి. సరే, చూద్దాము. విత్తన విషయంలోనూ పంట విషయంలోనూ నీవు దేవునికి నమ్మకంగా ఉండాలి. మనము విత్తనము విత్తేటప్పుడు ఎటువంటి ఆశలు మరియు ప్రత్యక్షతలు ఉండవు.
కనుక నీవు దేనినైనా పొందేందుకు నీవు అక్కడ విత్తాలి. ప్రతి చోట ఇదే సిద్ధాంతము. సరేనా? జ్ఞానమును, సంపదను, ప్రతి దానిని పొందుకునేందుకు నీవు విత్తనం విత్తాలి. నీవు విధేయత లేకుండా పనిచేస్తే, నీ జీవితంలో విధేయత లేనప్పుడు ఎటువంటి ఫలం ఉండదు. అబ్రహామును చూద్దాము. అబ్రహాము దేవునితో వాదించలేదు. దేవుని స్వరం విని వెళ్ళాడు. అనేకసార్లు దేవుడు మనతో మాట్లాడి మనలను స్వస్థపరుస్తాడు. అయితే మన యొక్క సొంత ఆలోచనలు, జ్ఞానము ద్వారా మనము దేవుని స్వస్థపరచు శక్తిని మనకు మనమే పరిమితి చేస్తున్నాం. దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడతాడు. దేవుని ఆత్మ మీలో, నాలో ఉన్నది. మన యొక్క హృదయపు స్థితిని బట్టి పరిశుద్ధాత్ముడు మనలో కార్యం చేస్తాడు. మన హృదయం నేలవలే ఉన్నది. దాన్ని చూద్దాం. ఇది నిజమే కదా? మన హృదయంలో ఎటువంటి నేలను కలిగి ఉన్నాము? మంచి నేలను కలిగి ఉందాం. ఆమేన్. సరే, మనం మత్తయి 13 చూద్దాం. దేవుడు సహనం కలిగి ఉన్నాడు. పండుచున్న నేల విషయమై దాసుల పట్ల సహనం కలిగి ఉన్నాడు. మత్తయి 13లో ఇలా చెప్తూ ఉంది. 24వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలా వివరణ ఇస్తున్నారు. 18వ వచనంలో విత్తువాన్ని గూర్చిన ఉపమాన భావం వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కను విత్తబడిన వాడు వీడే. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దాని నంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసైనను కలుగగానే అభ్యంతరపడును. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. మంచి నేలను విత్తబడినవాడు వాక్యమును విని గ్రహించువాడు. అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించుననెను. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పెను. ఇక్కడ కొంత వ్యత్యాసమును చూస్తున్నాము. విత్తనము ఏ విధంగా ఫలించిందో చూస్తున్నాము. ఇది హృదయమునకు సంబంధించినది. అది పంటను పండకుండా చేస్తుంది. సరేనా? పరిశుద్ధాత్మ యొక్క సహాయము వలన నీ హృదయ స్థితిని ఆయన చూపిస్తాడు. నీ లోపాలను, నీ యొక్క హృదయంలో మార్చుకోవలసిన వాటిని కూడా బయలుపరుస్తాడు. హృదయమే నీ ఆత్మకు సహకారి అయి ఉన్నది. మనం చూస్తున్నాం. విత్తువాడు పొలములో విత్తనములు విత్తుచూ ఉన్నాడు. దేవుడు మన హృదయమనే నేలలో వాక్యపు విత్తనాలు విత్తుతున్నాడు. వాక్యంతో మనల్ని నడిపిస్తున్నాడు. వాక్యం ద్వారా ఈ విషయాలన్నీ మాట్లాడుచున్నాడు. మనం మంచి నేలగా ఉండాలి. మనము మన జీవితాల్లో దేవునికి యథార్థంగా ఉండాలి. యథార్థత ముఖ్యం. దేవుని విత్తనం మన హృదయంలో ఉంది. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఎవ్వరును అల్పమైన విషయాలను తృణీకరించకూడదు. సరేనా? అప్పుడు ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. మనము ఎవ్వరిని ఎప్పుడూ తృణీకరించకుండా ఉండడం నేర్చుకోవాలి. చిన్న కార్యాలు నీకు దేవునికి వ్యత్యాసంగా ఉన్నవి. ఎందుకనగా మానవుని దృష్టిలో చిన్న కార్యాలు విలువలేనివిగా ఉంటాయి, ప్రాముఖ్యమైనవి కావు. అయితే దేవుని ఆలోచనలో దృష్టిలో చిన్న విషయాలు చాలా చాలా ప్రాముఖ్యమైనవి. సరే, చిన్న వాటిని భౌతిక నేత్రాలతో చూస్తాం. అయితే దేవునికి అవి చాలా పెద్దవి. నమ్మకత్వం అనేది ఆత్మఫలమై ఉంది. కనుక మనం చిన్న విషయాల్లో నమ్మకంగా ఉండుట నేర్చుకోవాలి. అప్పుడు పెద్దవాటిపైన మనం ఉండుటకు అర్హులుగా చేస్తుంది. మనము బయట ఇంట నమ్మకత్వం కలిగి ఉండాలి. సరేనా? కనుక మనం ఏ పనిలో ఏ స్థలంలో ఉన్నా దానిలో నమ్మకత్వం కలిగి ఉండాలి.
నీ సౌకర్యం కోసం కొన్ని చేయవచ్చు. నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కనుక దేవుడు మనల్ని ఏ స్థానంలో పనిలో పెట్టియున్నాడో అక్కడ నమ్మకంగా ఉండాలి. మనము దేవుని యొక్క రాజ్య పనిలో మనం ఎప్పుడైతే ఈ విషయాలను నేర్చుకుంటామో అప్పుడు దేవుడు తన యొక్క పనిలో వాడుకోవడం ప్రారంభిస్తాడు. నేల మంచిగుండాలి. సరే, మంచి నేల ఎల్లప్పుడూ మంచి పంటను ఉత్పత్తి చేస్తుంది. యేసునందు విశ్వాసం ఉంచిన వారి ఎడల దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన మన కొరకు మరణించాడు. యోహాను 12:24 గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. సరేనా? తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని వినండి కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. జాగ్రత్తగా వినండి. ఒకడు నన్ను యథార్థంగా సేవించిన ఎడల నా తండ్రి వాణ్ణి గనపరచునంటున్నాడు. చూసారా? సరే, మంచిది. దేవునికి మహిమ. లూకా 14 మనము ఆయనలా ఉంటాం. మనము ఆయన వలె కార్యాలు చేయాలి. మనము ఏదైనా పని చేయడానికి ప్రారంభించినప్పుడు ఆయన తోడుంటాడు. లూకా 14 చూద్దాం. నేను చెబుతున్నాను, ఆయన గొప్ప అధికారం గలవాని వలె బోధించును. మనము కూడా దేవుని ఏర్పాటు ప్రకారం జ్ఞానములో ఎదగాలి. ఇది గొప్ప బాధ్యత ఉన్నది. ఈ యొక్క బాధ్యత భారమును మనము ఎల్లప్పుడూ విధేయతతో మోయాలి. మనం వీటన్నిటినీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా చేయాలి. మనం ఎప్పుడూ కూడా సొంత జ్ఞానం ప్రకారం చేయకూడదు. లూకా 14:28 అపవాది వచ్చి అడుగుతాడు, నీకు ఎంత అధికారం ఉన్నా సరే, దేవుడు నీకు ఎంత అధికారమును, భాగ్యమును, ఆరోగ్యమును ఇచ్చినా లేని వాటిని గూర్చే అపవాది నీకు చెప్తాడు. నీకు ఏమి లేవో, నీవు ఎంత అనర్హుడవో వాడు చెప్తాడు. ఇవన్నీ నీకెందుకు లేవని అంటాడు. దేవుడు నీకు వేటినైతే చేయమని చెప్పినాడో అది అసాధ్యమని అపవాది నీకు చెబుతూ ఉంటాడు. దీన్ని ఆలోచించండి. మనం అనేక సాకులు చెప్తాము. అయితే అపవాది యొక్క మాటలు మనం వినకూడదు. మనలో ఉన్నవాడు గొప్పవాడు. ఆమేన్. 28 చూద్దాం. మీలో ఎవడైనను ఒక గోపురమును కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొనడా? మనలో ప్రతి ఒక్కరము అలానే చేస్తాము కదా. చూచుకొనిన ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుష్యుడు మొదలు పెట్టెను గాని కొనసాగింప లేకపోయినని అతనిని చూచి ఎగతాళి చేయుదురు. చూసుకోవాలి. జ్ఞానం కోసం మాట్లాడుతున్నాను. జ్ఞానము కావాలి. మరియు ఏ రాజైనను మరొక రాజుతో యుద్ధము చేయనప్పుడు తన మీదికి 20,000 మందితో వచ్చువానిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా? శక్తి లేని ఎడల అతనింకను దూరముగా ఉన్నప్పుడే రాయబారం పంపి సమాధానము చేసుకొన చూచును కదా. చెవులు గలవాడు ఆత్మ చెప్పుచున్న సంగతులు వినుగాక అని చెప్పుచున్నాడు. యేసు చెప్పే మాటలు వారందరూ కూడా ఆలకించాలని కోరుతున్నాడు. అయితే వారు ఆత్మలో ఆలకించాలి. దేవుడు నీకిచ్చిన దానిలో పనిచేయుము. ఎందుకనగా అపవాది ఎల్లప్పుడూ కూడా పంటను గూర్చి మాట్లాడడం వాడికి ఇష్టం లేదు. వాటిని గూర్చి మాట్లాడడం వాడికి ఇష్టం లేదు. వాడు దూరపరుస్తాడు. అయితే మనం చివరి వరకు ఉంటే విజయం పొందుతాం. ఆమేన్. పరిశుద్ధమైన ప్రభువా, నీ నామమునకే మహిమ ఘనత చెల్లిస్తున్నాం. హల్లెలూయా. నీ కృపకై వందనాలు. మేము అల్పమైన వాటిని తృణీకరించము నాయనా. మా శక్తి, సామర్థ్యం, మా శరీర సంబంధమైన ప్రతి దానిని మీకు అప్పగించుచున్నాము. ఇది శక్తి చేత, బలము చేత కాదు, నీ ఆత్మ ద్వారానే. అయ్యా, నిన్ను గూర్చి కీర్తించుచున్నాము. అల్ఫా ఓమేగా నీవై ఉన్నావు తండ్రి. తండ్రి, నిన్ను స్తుతిస్తున్నాము. కార్యమును చేయండి దేవా. నీ వాక్యము నీ ప్రజల హృదయాలలోకి
ప్రవేశించి ఫలభరితంగా ఉండునట్లు చేయండి. తండ్రి, నీ ప్రజల హృదయాలలో ఉన్నటువంటి నిరుత్సాహాన్ని తీసివేయండి. వారిలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించండి. వారు ఈ యొక్క వాక్యమును ఏదో అనుకోని రీతిగా ఆలకించుటలేదు గాని, వారి పట్ల నీవు ఉద్దేశమును, ప్రణాళికను కలిగి ఉన్నావని నమ్ముచున్నాను. వారిని దీవించండి. ఇక్కడ ఎవరికైనా ప్రత్యేకమైన అవసరత ఉంటే, ఈ యొక్క సమయంలో మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. దేవుడు ఈ కార్యక్రమం ద్వారా మిమ్ములను తాకినట్లయితే, కార్యములు చేసినట్లయితే, మీ సాక్ష్యమును మాతో పంచుకోండి. మీకు ఇప్పటికీ నూతన జన్మ అనుభవం లేకపోతే, ఇప్పుడే ప్రభువైన యేసుక్రీస్తును మీ రక్షకునిగా అంగీకరించండి. అన్నిటికంటే ప్రాముఖ్యమైనదేమిటంటే, తిరిగి జన్మించుటనేది. ఆత్మ ద్వారా ఆయన యందు నమ్మిక ఉంచి ఆశ్రయించుడి. ఆయన నామములో ప్రార్థన చేయుడి, అప్పుడు మీరు రక్షణ పొందెదరు. సరేనా? ఆమేన్. ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఇంకనూ యేసుక్రీస్తును గూర్చి తెలియకుంటే వారి కొరకు ప్రార్థిస్తున్నాను. తండ్రి, మీరు వారిని తాకండి. తండ్రి, నీ యొక్క సన్నిధిలోనికి మీ ప్రజలను ఆహ్వానించండి. తిరిగి జన్మించలేని వారిని తండ్రి, ఈ రోజే మీరు వారిని తాకండి, దర్శించండి, రక్షించండి. చీకటి లో నుండి మీ వెలుగులోనికి వారిని తీసుకొని రండి. ఆమేన్. దేవుడు దీవించునుగాక. హల్లెలూయా.